కామేశ్వరరావు వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 830వ వినిపించే కథ వీకే 830 సింహం కలం పేరుతో శ్రీ గరిమెళ్ల శ్రీనివాస్ గారి కథ మాతృదేవ్యై నమః. అంతర్జాల మాసపత్రిక రవళిలో కథా పారిజాతాలు శీర్షికన శ్రీ మల్లా ప్రగడ రామారావు గారు అందిస్తున్న కథ రవళి 2025 మార్చి సంచికలో ప్రచురించబడిన కథ. వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ మల్లా ప్రగడ రామారావు గారు విశ్రాంత కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థ ప్రాంతీయ నిర్దేశకులు. కథ, కవిత, వ్యాసరచన వారి అభిరుచి. ఒక కవితా సంపుటి, కథ సంపుటి, అనువాద గ్రంథం వెలువరించారు. విశాఖ సాహితీ వ్యవస్థాపక కార్యదర్శిగా, రాజమహేంద్రి సాహితీ వేదిక వ్యవస్థాపక సమావేశకర్తగా, ఆసరా స్వచ్ఛంద సంస్థ మొదటి ఏడాది కార్యదర్శిగా, తరువాత 11 ఏళ్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. జనవరి 25 నుండి రవళి అంతర్జాల మాసపత్రికలో కథా పారిజాతాలు శీర్షికన నెల విడిచి నెల ఈ తరానికి 40-50 సంవత్సరాల క్రిందట ప్రచురితమైన ప్రసిద్ధ కథకుల కథలతో పాటు కొన్నే కథలు వ్రాసి తర్వాత మరుగున పడిన రచయితల మేలిమి కథలు పరిచయం చేస్తున్నారు. అలా ఈ నెల పరిచయం చేసిన కథే సింహం కలం పేరున్న గరిమెళ్ల శ్రీనివాస్ గారి కథ. రచయిత శ్రీ గరిమెళ్ల శ్రీనివాస్ హిందుస్థాన్ షిప్ యార్డ్లో పర్సనల్ ఆఫీసర్గా పదవీ విరమణ చేశారు. దాదాపు 25 కథలు, 60 కవితలు వివిధ వార మాస పత్రికలలో అచ్చయ్యాయి. ఏ రచన భద్రపరచుకోలేదు. షిప్ యార్డ్ రచయితల సంఘం 1985లో రచించిన కథలు 12 సంకలనంలో చేర్టు చేసుకోవడం వలన ఈ మంచి కథ మనకు దక్కింది. ఈవేళ ఉదయం నుండి ముసురుగా ఉంది. నరసింహావధానులు గారు జపం ముగించుకుని దేవతార్చన ముందు నుండి లేచారు. అప్పుడు ఉదయం సుమారు 8 గంటలవుతోంది. ఆయన దేవుడి పీఠం ముందు నుండి లేవగానే ధర్మపత్ని సూరమ్మ గారు గ్లాసులు వేడి పాలు అందించారు. ఆ పాలు తాగి ఉత్తరీయం పైన వేసుకుని పొన్నుకర్ర చేత్తో పట్టుకుని బయటికి నడిచారు. ఏమేవ్, నేను వరహాలు పెద్దనాన్నగారింటికి వెళ్తున్నాను, తలపేసుకో. లోపలికి కేకేసి గుమ్మం దిగారు. జాగ్రత్త, చినుకులు పడుతున్నాయి, గొడుగు వేసుకుని వెళ్ళకూడదు. భర్త మీదున్న అనురాగమంతా ధ్వనించింది సూరమ్మ గారి గొంతులో. ఏమిటో దీని పిచ్చి అనుకుంటూ పాంకోళ్ళు టకటకలాడించుకుంటూ కదిలారు నరసింహావధానులు గారు. నరసింహావధానులు గారు వేద పండితుడు, శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు. అభోజనమైన సహిస్తారు గాని అనాచారాన్ని సహించరు. వేదం 82 పన్నాలు తలక్రిందులుగా కూడా చదవగలరు. ఇప్పటికీ ఆయన చాలామంది శిష్యులకు వేదం చెబుతూ ఉంటారు. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి స్నానాధికాలు కానిచ్చి వేద పఠనానికి కూర్చుంటారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వల్లిస్తూ ఉంటారు. అటువంటి భర్తని పొందటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు సూరమ్మ గారు. ఆయన వేదం చదవని రోజు కూడా ఆ లోగిలిలో వేదఘోష వినపడుతూనే ఉన్నట్టుంటుంది ఆ ఊరి ప్రజలకి. నరసింహావధానులు గారు పుట్టుకతో ధనవంతుడే, కానీ పుట్టిన సంవత్సరానికే తండ్రిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు. దాయాదులు ఆస్తి లాక్కున్నారు. కట్టుబట్టలతో చంకలో బిడ్డతో నడివీధిలో నిలబడిపోయిన సోమిదేవమని ఒక పుణ్యాత్ముడు చేరదీశాడు. కన్న కూతురిలాగా ఆదరించాడు. అతనే నరసింహావధానులు గారికి విద్యాబుద్ధులు చేపించాడు. తనంత పండితుణ్ణి చేశాడు. ఆయన నిస్సంతు. తన ఆస్తినంతా నరసింహావధానులు గారికే ఇచ్చాడు. 7వ సంవత్సరంలోనే ఉపనయనం చేసి 4 వేదాలు, శృతి స్మృతి పురాణ ఇతిహాసాలని కంఠోపాఠనం చేయించాడు. ఆయన కాలధర్మం చేశాక సాంప్రదాయమైన కుటుంబంలోంచి సూరమ్మ గారిని తెచ్చి అవధానుల గారికి వివాహం చేశారు సోమిదేవమ్మ గారు. అయితే మనవల ముద్దు ముచ్చట్లు చూడకుండానే కన్ను మూశారావిడ. రేపు ఆమె గారి ఆబ్దికం.
తండ్రి లేని తనను అంతవాణ్ణి చేసిన తల్లి సోమిదేవమ్మ గారంటే నరసింహావధానుల గారికి ఎన్నలేని ప్రేమ, దానికి రెట్టింపు భక్తి. ఆయనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఏనాడు తల్లి మనసు నొప్పించి ఎరగడు. మాతృదేవీభ్యో నమః అనే నీతి వాక్యాన్ని మహామంత్రంగా పఠించి అవగాహన కలిగి ఆకళింపు చేసుకున్న మహామనీషి ఆయన. ఆయన కొడుకులు కూడా అంతటివారే. తులసి వనంలో తులసి ముక్కలే పుట్టాయి. పండితుడి కడుపున పండిత పుత్రులు పుట్టలేదు, పండిత శ్రేష్ఠులే పుట్టారు. అయితే వాళ్ళది ఆధునికమైన విద్య. పట్టణాలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కొడుకులిద్దరు. వేదాంగ విశ్లేషణ, తర్క మీమాంసలు, భగవద్గీత వ్యాఖ్యానం సరళ గంభీర స్వరంతో ఆయన నోటి వెంట వెలువడుతూ ఉంటే చూసి మురిసిపోయి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చి అవి విని తరిస్తూ ఉంటారు. వాటిని వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆయన మాటల్లో సమత, మమత సమపాళ్లలో కనిపిస్తూ ఉంటాయి. అయినా ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఎవరూ సాహసించరు. ఎవరైనా 3 గజాల దూరంలో నిలబడి మాట్లాడవలసిందే కానీ ఆయనకి దగ్గరగా వెళ్ళరు. చివరికి ఇంట్లో పనిచేసేవాళ్ళు కూడా కొంజ అవతల నుండి మాట్లాడవలసిందే కానీ ఆయన ఎదుట పడటానికి ధైర్యం చేయరు. అలాగని వాళ్ళ మీద ఆయన ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. ఆయన మీద భక్తి గౌరవాలే వాళ్ళ చేత అలా చేయిస్తూ ఉంటాయి. దబ్బపండు శరీర ఛాయతో 6 అడుగుల భారీ విగ్రహంతో, నున్నని తల, వెనుక నల్లని చిక్కని శిరోజాలతో పిలక, చెవులకు కుండలాలు, ముంజేతులకు కంకణాలు, వేళ్లకు ఉంగరాలు, చేతిలో బంగారపు పన్ను కలిగిన చేతికర్ర, మెళ్ళో వెండి తీగలతో చుట్టిన 108 పూసల రుద్రాక్షమాల, ఎడమ జబ్బ మీద నుంచి కుడి చేతి కిందుకు వేలాడే యజ్ఞోపవీతం, కాళ్లకు కడియాలు, నుదుటి మీద, జబ్బల మీద, చేతుల మీద, వక్షం మీద, దండల మీద విభూది రేఖలు, పట్టు పంచ కట్టుకుని పట్టు ఉత్తరయం పైన వేసుకుని పచ్చని పాదాలు పాంకోళ్ల రంగులో కలిసిపోగా మత్త గజంలాగా అపర శ్రీనాథుడిలాగా నడుచుకుంటూ వీధి వెంట వెళ్తూ ఉంటే సాక్షాత్తు సదాశివుడే సరాసరి దిగి వచ్చినట్లు ఉంటుంది ఆ ఊరి వారికి. చినుకుల్లో తడుచుకుంటూ వచ్చిన నరసింహావధానుల గారిని చూడగానే ఆనందంతో ఎదురొచ్చారు వరహాలు గారు. పెదనాన్నగారు కులాసాయేనా? వినయంగా నమస్కరించి పలకరించారు అవధానుల గారు. భగవంతుడి దయ వలన బాగానే ఉన్నాను. ఏమిటి ఇలా వచ్చావు? ఊరకరారు మహాత్ములన్నారు. చిరునవ్వుతో ఆహ్వానించారు వరహాలు గారు. వరహాలు గారు చూపించిన కుర్చీలో కూర్చొని, మీకు తెలియందే ఉంది, రేపు మా అమ్మగారి అబ్దికం, మీరు మంత్రానికి రావాలి అర్థించారు అవధానుల గారు. వరహాలు గారు అవధానుల గారి కన్నా 20 ఏళ్లు పెద్ద. 85 సంవత్సరాల వరహాలు గారు ఒంట్లో ఓపిక లేక ఎక్కడికి వెళ్ళడం మానుకున్నారు. కానీ వచ్చి అడిగింది మహాపండితుడు, తనకు ఆప్తుడు నరసింహావధానుల గారు. నరసింహావధానుల గారింటికి వెళ్ళడానికి వరహాలు గారికి సరదాయే కానీ ఆయనంత పండితుడు కాదు ఈయన. ఈయనకి స్మార్థం వచ్చు, కానీ ఏమాత్రం క్రియలో లోపం జరిగినా, అపస్వరం పలికినా నరసింహావధానుల గారు ఊరుకోరు. అది వరహాలు గారి బెదురు. అయినా అవధానుల గారి అభ్యర్థన కాదనలేక, అలాగే లేరా నరసింహ, సాక్షాత్తు పరమశివుడి లాంటి నువ్వు వచ్చి తల్లి తద్దనం అని పిలిస్తే రాకుండా ఉండగలనా? అయితే ఒక షరతు, నేను పితృశేషం తినను, కోడల పిల్లతో చెప్పి వేరే వంట చేయమను అన్నట్లు కొడుకులు, కోడళ్ళు, పిల్లలు అంతా వస్తున్నట్టేనా? మాట మళ్లించి పొడును దట్టించారు వరహాల గారు. అంతా వస్తున్నారు. తమ్ముడు లక్ష్మావధానులకు కూడా ఉత్తరం రాశాను, వాడు మరదలు కూడా వస్తారు. అయితే మరి మీరు కోరినట్లే ఏర్పాటు చేయిస్తాను. మరి నేను వస్తాను, బయలుదేరాడు అవధానుల గారు. మరి భోక్తల మాట ఏమిటి? భోక్తలు ఎవరు అన్న అర్థంతో అడిగారు వరహాల గారు. దీక్షితుల గ్రహానికి శిష్యుల్ని పంపించాను, వాళ్ళు ఈ పాటికి కుదిరిచేసే ఉంటారు జవాబు చెప్పి ఇంటికి చేరారు అవధానుల గారు. ఇంటికి వచ్చేసరికి వంట పూర్తయింది. అనుష్ఠానం కానిచ్చి మహానైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నారు అవధానుల గారు. అవధాని గారి భోజనం అవుతుండగానే పట్నం నుండి కొడుకులు, కోడళ్ళు, మనవలు అంతా వచ్చారు. భోజనం కానిచ్చి ఓ ఘడియ విశ్రమించారు. ఆయన పడుకుని లేచేసరికి దీక్షితుల అగ్రహారం వెళ్లిన శిష్యులు వచ్చారు. అదే సమయానికి లక్ష్మణావధాని అతని భార్య కూడా వచ్చారు. శిష్యులు వెళ్ళి బలుసుకూర, పనసకాయ, పనసాకులు తీసుకువచ్చారు. పనసకాయ కొట్టి పొట్టు చేశారు. పనసాకులు విస్తలు కుట్టారు. సాయంత్రం అయింది.
వర్షం బాగా ఎక్కువైంది. రాత్రి అయింది. అందరివి భోజనాలు అయ్యాయి. వర్షం ఇంకా ఎక్కువైంది. వీధి గదిలో కొడుకులు, కోడళ్ళు, మనవలు, తమ్ముడు, మరదలు, భార్య అందరితో కొలువు తీర్చారు అవధానులు గారు. ఎవరా? మా అమ్మ కాకరకాయ కాశీలో వదిలేసింది, రేపటికి ఆ కూరగాని తేలేదు కదా? అనుమానంగా అడిగారు అవధానులు గారు. లేదండి, మాకు ఆ మాత్రం తెలియదంటారా? సమాధానం చెప్పాడు పెద్ద కొడుకు. భూనభోంతరాళాలు బద్దలయ్యేలా పిడుగుపడింది. ఎక్కడో గాలి మహావృక్షాలను సైతం పెళ్లగించి వేస్తోంది. ఇంతలో అవధానులు గారి శిష్యుడు రామశర్మ వర్షంలో తడుచుకుంటూ వచ్చాడు. ఏరా శర్మ, ఎలా వచ్చావు? అనుమానంగా అడిగారు అవధానులు గారు. గురువుగారు, నది పొంగుతోంది. ఈ వర్షం అలాగే కురిస్తే అర్ధరాత్రికి నదికి వరదొచ్చి ఊళ్ళోకి నీళ్ళొచ్చేస్తాయి. అమ్మో, అయితే రేపు తద్దినమో? సూరమ్మ గారు గుండెల మీద చేసుకున్నారు. ఇలా అయితే రేపు రావాల్సిన బ్రాహ్మణులు రారే? పెద్ద కోడలు మరింత ఆందోళన పడింది. అవధానులు గారు వింటున్నారు. రేపు తల్లి తద్దినం అభాస అయిపోతుందేమోనని ఆలోచించడం లేదాయన. నది ఒడ్డున కాపురాలున్న వాళ్ళ గతి? ప్రశ్నించారు శిష్యుణ్ణి. గంగపాలే, పెదవి విరిచాడు రామశర్మ. అవధానులు గారు ఆలోచనలో పడ్డారు. 2 నిమిషాలయ్యాక, ఊరే, ప్రెసిడెంట్ గారింటికి వెళ్ళు, ఆయన తీసుకుని హెడ్ మాస్టర్ గారింటికి వెళ్ళి ఆయనతో చెప్పి స్కూల్ తాళాలు తీయించు. నది ఒడ్డున కాపురం ఉండేవాళ్ళందరినీ ఈ రాత్రికి ఆ స్కూల్లో ఉండమను. ఆయన ధోరణికి అందరూ ఆశ్చర్యపోయారు. తెల్లవారుజామైంది. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. సూరమ్మ గారు తోటి కోడలు మడికట్టుకున్నారు. ఆ రాత్రి నదికి బాగా వరదొచ్చింది. ఊరు సగానికి పైగా మునిగిపోయింది. కలవారి లోగళ్ళకి పర్వాలేకపోయింది, కానీ ఆపాటి ఈపాటి వాళ్ళ ఇళ్లన్నీ మునిగిపోయాయి. అవధానులు గారిళ్ళు ఎత్తు ప్రదేశంలో ఉండటం వలన ఆయన ఇంటికి వరద ప్రమాదం లేకపోయింది. వరద భయం వలన ఊళ్ళో ఉన్న బీద బిక్కి ఆయన ఇంటి చుట్టూ చేరారు. కానీ ఎవరికి ఆశ్రయం అడగటానికి ధైర్యం చాలలేదు. పైగా ఆ వేళ వాళ్ళ ఇంట్లో తద్దినం. తాము చూస్తే అది మైలవుతుంది. అలాగే వర్షంలో నిలబడ్డారు జనమంతా. అపరాహ్నమైంది. దీక్షితుల అగ్రహారానికి కూడా వరద ప్రమాదం సంభవించడం వలన అక్కడి నుండి రావాల్సిన భోక్తలు రాలేదు. ఏం చెయ్యాలో ఎవరికీ బోధపట్టం లేదు. అవధానులు గారు కొడుకుని పిలిచారు. ఒరే పెద్దాడా, పెరటి తలుపులు తీయించు. వర్షంలో తడుస్తున్న వాళ్ళందరినీ ఆ పాకల్లోకి వెళ్ళమను. అమ్మతో చెప్పి 4-5 కుంచాల చొప్పున 5-6 వాయిలు దించి అన్నం వండమను. పాకలో చేరిన వాళ్ళందరికీ అంత ప్రసాదం పెట్టమను. చాలా ప్రశాంతంగా తల్లి తద్దనం తగలడిపోతోందని ఎంతమాత్రం బాధపడకుండా కొడుక్కి పురమాయించారు అవధానులు గారు. అనాచారం చేసిన, పితృకార్యాలకు అవరోధం కలిగిన, ఎంతమాత్రమూ సహించలేని తన తండ్రి మరో జాతి వాళ్ళనెవాళ్ళనో తన ఇంట్లోకి తీసుకువచ్చి తిండి పెడుతున్నాడు. అది కూడా ఒక పక్క తన తల్లి తద్దెను అభాస అయిపోతున్న సమయంలో. ఆశ్చర్యపోవటం కూడా మర్చిపోయాడా కొడుకు. పెరట్లో కొంజా తలుపు తీశారు. బీదాబిక్కి జనం అంతా పెరట్లో ఉన్న పెద్ద పాకలో చేరారు. ప్రకృతి భీకరంగా గర్జిస్తూనే ఉంది. కుంభవృష్టి కురుస్తూనే ఉంది. నదికి వరద హెచ్చయింది. స్కూల్లోకి చేరినంతమంది స్కూల్లోకి చేరారు. అవధానుల గారి పెరట్లో కూడా చాలామంది తలదాచుకున్నారు. పాకలో చేరిన వాళ్ళ కోసం బస్తా బియ్యం వచ్చారు. సూరమ్మ గారు, తోటికోడలు, కోడళ్ళు కలిసి తమ్ముడు, కొడుకులు, మనవలు వడ్డించడంతో అంత వర్షంలోనూ పాకలో చేరిన వాళ్ళందరూ తృప్తిగా తిన్నారు. అవధానుల గారే దగ్గరుండి వాళ్ళందరికీ కావలసినవి వడ్డింపించారు. అత్తగారి తద్దినం అభాస అయిపోయిందని సూరమ్మ గారికైతే మహా దుఃఖంగా ఉంది. పితృకార్యం భగ్నమైతే ఎంత మాత్రమూ సహించలేని అవధానుల గారు ఇంత తాపీగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టిస్తూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ తల్లి తద్దినం అనే సంగతే మర్చిపోయినట్లు పట్టించుకోకుండా తిరగడం చూస్తూ ఉంటే ఆవిడికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే మనసులో భావాలు మనసులోనే తప్ప బయటకు చెప్పే సాహసం
ఆవిడికే కాదు, ఆ ఇంట్లో ఎవరికీ లేదు. సాయంత్రానికి వర్షం కొంచెం తగ్గింది. రాత్రికి బాగా తగ్గింది. వరద పొంగు కూడా తగ్గుముఖం పట్టింది. అవధాన్లు గారికి కృతజ్ఞతలు చెప్పుకుని అందరూ వెళ్ళిపోయారు. తెల్లవారింది. ప్రకృతి పూర్తిగా మామూలు స్థితికి వచ్చింది. నరసింహావధాన్ల గారు జపం పూర్తి చేసుకుని దేవుడి పటం ముందు నుండి లేచారు. సూరమ్మ గారు వేడి పాలు అందించారు. విశ్రాంతిగా వాలు కుర్చీలో కూర్చుని పాలు తాగాడాయన. మహాపండితుడు, అన్నీ తెలిసినవాడు, కర్మిష్టి అయిన అవధాన్ల గారు తల్లి తద్దెను అభాసు చేసుకుని అడ్డమైన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారని ఊళ్ళో కొందరు అనుకుంటున్నారు. తలుపు వారం నిలబడి తల వంచుకుని ఆ 4 మొక్కలు అనేశారు సూరమ్మగారు. నిన్నటి నుండి మనసు దహించుకుపోతుంది ఆవిడికి. పాలు తాగేసి గ్లాసు ఎదురుగుండా ఉన్న బల మీద పెట్టారు అవధాన్ల గారు. రాత్రి నుండి భార్య వైఖరి గమనిస్తూనే ఉన్నారాయన. ఆయన పెదవుల మీద చిరుదరహాసం మెరిసింది. వెర్రిదానా, నిన్నటి తుఫాను వరదలకి కొన్ని వేలు లక్షల మంది నిరాశ్రులైపోయారు. మన గ్రామంలో కొన్ని 100 మందికి ఇళ్ళు మునిగిపోయాయి. వాళ్ళందరూ అన్నార్తులే. అమ్మా ఆకలి అంటూ ఇంటికి వచ్చిన అర్ధిని వాడి కడుపు నింపకుండా ఎన్నడైనా నా తల్లి పంపించిందా? అటువంటి కారుణ్యమూర్తయిన ఆ తల్లి తద్దనన్నాడు నా పెరట్లోనే కొన్ని 100 మంది ఆకలితో నకనకలాడుతూ ఉంటే వాళ్ళ సంగతే పట్టించుకోకుండా నేను నా తల్లి తద్దనం పెడితే మాత్రం ఆవిడ సంతోషిస్తుందా? అందుకే ఆవిడ ఆత్మకి సంతృప్తి కలిగే విధంగా చేశాను తప్ప మరే విధమైన అప్రాచ్యపు పని నేను చెయ్యలేదు. ఆకలి కొన్నవాడికి ఇంత అన్నం పెట్టడమే ఈశ్వర పూజ. అదే పితృదేవతకు ప్రీతి. అయినా ఆబ్దికం పెట్టడం సాధ్యం కానప్పుడు శాస్త్రాలు కొన్ని ఆపద్ధర్మాలు సూచించాయి. తద్దెనం కుదరకపోతే శటకం పెట్టవచ్చు. అది కుదరకపోతే హిరణ్యం ఇవ్వవచ్చు. నువ్వు కుశంకలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. ఇప్పుడే వస్తాను, తలుపేసుకో. ఉత్తరయ్యం పైన వేసుకుని శివాలయం వైపు అడుగులేశారు నరసింహావధాన్ల గారు. ఆయన వెళ్ళిన వైపే చూస్తూ మనసులోనే ఆయనకి చెయ్యెత్తి నమస్కరించారు సూరమ్మ గారు. ఈ కథ 1984 నవంబర్ 30 నాటి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ. ఇంతవరకు మీరు శ్రీ సింహం గారి కథ 830వ వినిపించే కథ మాతృదేవ్యై నమః శ్రీ వెంపటి కామేశ్వరరావు గారి గళంలో విన్నారు. ఈ కథ 2025 రవళి మార్చి అంతర్జాల పత్రికలో శ్రీ మల్లాప్రగడ రామారావు గారు నిర్వహిస్తున్న కథా పారిజాతాలు శీర్షికలో ప్రచురించబడిన కథ. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.